అని వచించిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో నిన్ననే జన్మదినం చేసుకున్న కీర్తిశేషులు ఎస్వి రంగారావు గారిని స్మరిస్తూ సభకు అభివాదం, సభికులకు నమస్సుమాంజలి. ద్వాపర యుగంలో ఒకనాడు కురుసభలో విలువిద్య ప్రదర్శన జరుగుతుండగా కర్ణుడు అవమానించబడి తిరిగి వెళ్ళిపోతుండగా దుర్యోధనుడు ఆ సహజ కవచకుండల దారుని ఆపి సభని ఉద్దేశించి పలికిన పలుకులు ఆగాదు ఆచారదేవ. ఏమంటివి జాతి అనకలేనందువా? ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టింది, అది జుగుప్సాకాన్ని నీ సంభవం ఎట్టింది, మట్టి కుండలో పుట్టింది కదయ్యా. నీది ఏ కులము? ఇంత ఏలా అస్వస్థతాలో పూర్ణుడని శాంతనముడు శివసుందరుడు భార్యను గంగాధరుని జన్మించలేదా? నీలదే కులము. నాతో చెప్పింది ఏమయ్యా? మా వంశానందుల విషయం వశిష్ఠుడు దేవదేశీ ఋషి పుత్రుడు కాడా? అతడు పంచమ జాతి కలిగిన శక్తిని, ఆ శక్తిని చండాలగలిగిన పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచుడు నచ్చుకుంటైన మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు ఉదయరాముడైన మా పితామయ్య అంకితకు మా తండ్రిని, పితామయ్య అంబాలికతో మా పిల్లతల్లి భారతరాజుని, మా ఇంటి దాసితో ధర్మ మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవిని కనలేదా? సందర్భానుసరులు బట్టి చెట్టు మీద భాగాలతో సంకరమైన మా కులవంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని విధ్వాదం ఎందులకు? నాయన సుయోధన ఏడుగా కాదుగా బ్రహ్మర్షుల జనములు మనము విచారించదగిన ఇది నువ్వన్నట్టు ముమ్మాటికి శాస్త్రపరిచి శాస్త్రమున్న వారెందరూ క్షత్రియుడు, వారిలో రాజ్యమున్న వారే రాజు. అత్యురాజులే పురాది పరిషత్తులో పాల్గొంటారు అర్హులు. ఓహో, రాచరికం అర్హత నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపన్నురాలమై అంగరాజం ఇప్పుడైతే ముఖ్యాంశంగా అనిపించున్నాను. సోదరా దుశ్శాస అనర్థక నవర్థ సప్తగిరీటప్పుడు వేదముదేమో మామా గంగానుసారలోన సూర్యుని మనుమయ మండలి సూర్య సింహాసనం చెప్పించుము. పరిజనులారా పుణ్యపాద రీతో నందుకరుడు, కళ్యాణభక్తులారా మంగళ క్రియాలు సుస్వరముగా మొదలిండు, వందమాగులారా కన్న మహారాజును కైవారం కావింపుడు, పుణ్యాంగులారా యువదాసుని భాగవాన కస్తూరి గురించి దిద్ది భక్తులు స్మృత పరిపాలక సోలత సహజ కవచ కఠిన వైదిక ప్రభావి వారికి వాంఛలు చదివేగా వీరగల్ల విద్య రాల్పుడు. నేను ఈ సకల మహాజనుల సమక్షమున పండిత పంచవర్గమున సర్వదా శతదా శాస్త్రదా ఈ గురుకలకు మహాభక్తులను శాశ్వతముగా ప్రక్షాళన గావించదు.